ఓకే అజయ్ ముద్రగడ పద్మనాభ గారి కోసం వేరేగా మనం ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన. సో ఆయన మరణించడం, మీ కామెంట్స్. వర్మ గారు 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు. ఈ రోజు ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఒకటి సార్, రాజకీయాల్లో అనేక అంశాలు ఉండొచ్చు, అనేక కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఎప్పుడూ ఒకటే విధంగా రాజకీయం నడవదు. కానీ ముద్రగడ పద్మనాభం గారు లాంటి ఒక వ్యక్తి ఇంకొకరు ఉండరు సార్. ఎందుకంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన పోరాడిన తీరు. ఓకే, ఒక రాజకీయ నాయకుని సపోర్ట్ చేయొచ్చు, ఒక రాజకీయ నాయకుని అపోజ్ చేయొచ్చు, అది రాజకీయాల్లో సర్వసాధారణం. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆయన మరణం ప్రతి ఒక్కరికి కూడా తెరని లోటు, ప్రతి ఒక్కరికి కూడా బాధాకరమే. ఎందుకంటే కేవలం కాపుల కోసమో లేకుంటే కాపుల ఉద్యమాల కోసమనే కాదు, వ్యక్తిగతంగా కూడా ముద్రగడ పద్మనాభం గారిని ఆల్ క్యాస్ట్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, అందరూ కూడా ఒప్పుకుంటారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఈ రోజు అలాంటి ఒక వ్యక్తి మరణించటం అది ప్రతి ఒక్కరికి కూడా బాధాకరమైన విషయం. ఎందుకంటే అలాంటి వ్యక్తి చాలా అరుదండి. మనం ఈ రోజు ఆయన మన మధ్యలో లేడు, ఈ రోజు దూరం అయ్యారు, చనిపోయారు. అది చాలా బాధాకరమైన అంశం. అండ్ దాన్ని మనం ఎంత మాట్లాడుకున్నా సరే అది తిరిగి రాదు. ఈ రోజు నేను మళ్ళీ మరొకసారి కూడా భగవంతుని కోరుకున్నాను, అలా కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యాన్ని కల్పించాలి అని చెప్పేసి. అవును సార్. సో ఆయన మన మధ్య లేరని వినటం చాలా బాధాకరం సార్. పార్టీలకు అతీతంగా ఆయన అందరం మనం కొన్ని విషయాల్లో మంచిగా మెచ్చుకోవాలి. ఆయన జనసంఘ్ పార్టీ నుంచి ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు వైసీపీ పార్టీల వరకు ఆయన ప్రస్థానం కొనసాగిస్తూ వచ్చారు సార్. దాంట్లో కొన్ని మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. బట్ మాలాంటి యువత మంచి తీసుకొని అలాంటి మహానుభావుడు కానీ ఆఫ్కోర్స్ ఎవరన్నా కాదన్నా కొన్ని ఉద్యమాలు, కాపు ఉద్యమ విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉండి ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. సో అది అవునన్నా కాదన్నా మనం అందరం